తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమా దిశ దశను మార్చిన ఏకైక మూవీ బాహుబలి. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులకు పునాది వేసింది. ఇక్కడి నుంచే పాన్ ఇండియా సినిమాలు ఊపందుకున్నాయి. కాబట్టి ఎన్ని సినిమాలు వచ్చినా బాహుబలి ఎప్పటికీ ఒక సెన్సేషన్. అయితే రీ రిలీజ్ తోనూ ఈ సినిమాతో రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తున్నాడు రాజమౌళి. 2 భాగాలుగా వచ్చిన బాహుబలిని ఇప్పుడు ఒకే పార్ట్ గా రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శక ధీరుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ విషయంలో అన్నిటికంటే కష్టమైన పని ఎడిటింగ్. 2 కలిపి దాదాపు 5 గంటల 27 నిమిషాల రన్ టైమ్ తో ఉన్నాయి. వీటిని కట్ చేసి ఒక భాగంగా విడుదల చేయాలి. ఏ సన్నివేశాలను ఉంచాలి, వేటిని తీసేయాలి అనే విషయంపై మేము చాలానే కష్టపడాల్సి వచ్చింది. బాహుబలిలోని ప్రతి సన్నివేశం పాట నాకు విలువైనదే. దేన్ని తీసేయాలో అర్థం కాలేదు. నిడివి తగ్గించాలంటే కొన్ని కట్ చేయక తప్పదు. అందుకే పాట కొన్ని సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించాం. కన్నా నిద్రించిన పాటను కట్ చేశాం. అలాగే ప్రభాస్ తమన్నా మధ్య సాగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించుకున్నాం. బాహుబలి ది ఎపిక్ తో ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇవ్వాలనుకుంటున్నా అని తెలిపారు రాజమౌళి. కానీ రన్ టైం విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.